నేను చెప్పబోయే టాపిక్, నేను చెప్పబోయే వార్తలు, నేను చెప్పబోయే పత్రికల గురించి పెద్దగా మనం రోజు చర్చించుకుంటున్న విషయమే. కాస్త ఈరోజు ఏ పేపర్ను తిరగవేసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏ పేపర్ యొక్క ప్రధానమైన శీర్షికాంశం ఒకటే కనబడుతుంది. తెలంగాణలో నిజానికి సమస్యలు లేవా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అనేదే కనిపించడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఎక్కడా అని కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి లేదా? ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది? రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చే ప్రయత్నం చేసిందా? మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేస్తూ అన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి. ఒక కథనం కాదు, 2 కథనాలు కాదు. ప్రతి పేపర్ను మీరొక్కసారి గనక చూస్తే అక్షరం పొల్లుపోకుండా మొత్తం వార్తా కథనాలను మొత్తం వడ్డించి వారించి పూర్తి స్థాయిలో చెప్పిన కథనాలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే ఇక్కడే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎమ్మెల్సీ కవిత విషయంలో పూర్తి స్థాయిలో తాను ఖండించిన అంశాన్ని ఎవరూ తెర మీదకి తీసుకురాలి, కానీ పత్రికలు మాత్రం వడ్డించి వడ్డించి వారించేస్తున్నాయి. నిజానికి ఎమ్మెల్సీ కవిత చెప్పిన వార్తలను ఎందుకు ప్రచురించలే? జర్నలిజం ఎటువైపు పోతుంది? నియంత వైపా, నీలి నీడల వైపా, రాజకీయ కొమ్ములు కాస్తున్నాయా? కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాస్తున్నారా ఏంటి అనేది కథనాలను ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఈరోజు ఒక 8 లైన్లు చాలా స్పష్టంగా చూస్తే తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో కల్వకుంట్ల కవితకు సంబంధించి ఎందుకు రాస్తున్నారు? తప్పుడు ప్రచారంపై ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు కదా, దాని గురించి స్పందనేది. దాంతోపాటు సోషల్ మీడియా కథనాలపై కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కదా, అయినప్పటికీ దానికి సంబంధించిన ఆచూకీ ఇక్కడ. ఇక కొత్త పార్టీ ఏర్పాటు అంటూ వార్తలు వస్తే దానిని పూర్తి స్థాయిలో ఖండించారు కదా కవిత, దానికి సంబంధించిన వార్త ఎక్కడ? తనను సంప్రదించకుండా ఇష్టానుసారంగా వార్తలు ఎలా రాస్తారు అంటూ కూడా పూర్తి స్థాయిలో అడిగారే కదా, దానికి సంబంధించిన వార్త ఎక్కడ? ఇక దానిపై ఓ ప్రధాన పత్రిక పనిగట్టుకొని మరి వడ్డించి వడ్డించి వారించేస్తుంది. ఆ పత్రికలో ప్రధానమైన శీర్షికాంశం కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కవిత గురించి రాస్తే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కదా, మరి దాని గురించి ఎక్కడ? ఇది నిజంగా జర్నలిజమా లేకపోతే సాడిజమా? జర్నలిజమా సాడిజమా? ఒకసారి మీ అందరికీ నేను వార్తాపత్రికలలో వచ్చిన ప్రతి కథనాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే నిజానికి ఇది అందరికీ తెలవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వార్తా కథనాలు ఏ విధంగా రాస్తున్నారు, ఎవరి కోసం రాస్తున్నారు, ఎవరి మన్ననలు పొందేందుకు రాస్తున్నారు అనే అంశానికి కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సమస్యలే లేనట్టు, సమస్యలు ఏడా కనిపించినట్టు పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఎస్, నేను ఒకసారి ఇక్కడ తెలంగాణ పేపర్ ఉంది, ఈ పేపర్లో ప్రధానమైన అంశం కూడా ఎమ్మెల్సీ కవిత గురించే. ఒకసారి చూడండి. నా లేఖ లీక్ చేసింది ఎవరు? కవిత ఎవరు వదిలిన బాణం అంటూ ఇక్కడ ఒక అంశాన్ని. దాంతోపాటు దిశా పత్రికకి వెళ్తా. దిశా పత్రికలో కూడా ప్రధానమైన అంశం కూడా ఎమ్మెల్సీ కవిత గురించే. ఇగో, బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర అంటూ కూడా హెడ్లైన్ పెట్టింది. దాంతోపాటు స్వేచ్ఛా పత్రికకి వెళ్తా. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ ప్రకంపనలు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. దాంతోపాటు వెలుగు పత్రికకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీంట్లో ఎలాంటి ప్రధానమైన అంశం ఉందో ఒకసారి మీరే చూడండి. ఇగో, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర అంటూ మరో అంశాన్ని రాశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అంటూ వీళ్ళు రాసుకొచ్చేళ్ళు. ఇక దాంతో పాటుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర అని రాసిళ్ళు. ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఇక తెలంగాణలో సమస్యలే లేవా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు అనేవి కనిపించడం లేదా? నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య లేదా? నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన కొనసాగుతుంది. రైతులకు సంబంధించి ధాన్యాలు కొనుగోలు చేయమని ఆందోళన కొనసాగుతుంది. పెట్టుబడికి సంబంధించిన పెట్టుబడి సాయం అందించండి, ఇంకొక 10 రోజులే కాలం అవుతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు విత్తనాలను అందించమంటున్నారు, ఎరువులను అందించమంటున్నారు. మరి ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్సీ కవిత విషయంలోనే ఎందుకు ఇంత ఉత్సాహంగా జర్నలిజం ముందడుకు వేస్తుంది? నిజంగా ఇది జర్నలిజమా సాడిజమా? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలను శిరస్సా వహిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల
ముందడుగేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అమెరికా పర్యటనకు వెళ్ళి రాగానే పూర్తి స్థాయిలో ఏదైతే లేఖ ఏ విధంగా లీక్ అయిందంటూ కూడా తాను ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పేముంది? తన తండ్రికి రాసిన పూర్తి స్థాయిలో అంశాలకు సంబంధించి ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది అంటూ ఆరోపణలు చేశారు. నిజంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఓ ప్రధానమైన పత్రిక కొత్త పార్టీ పెట్టబోతున్నారు, లేదా కాంగ్రెస్లోకి 4 ఎమ్మెల్యేలతో జంపు కాబోతున్నారు, లేకపోతే బీజేపీకి సంబంధించి ఇండైరెక్ట్ సపోర్ట్ తీసుకొని పార్టీ పెట్టబోతున్నారు. ఇలాంటి రకరకాల హెడ్డింగ్లతోని పూర్తి స్థాయిలో కూడా జర్నలిజాన్ని కాస్త సాడిజంగా మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు నేను చెప్పే ఈ అంశం ప్రధానంగా కూడా మనందరం కూడా చర్చించాలి. నిజంగా ఓ రైతన్న మీ ఇంట్లో సమస్య లేదా? ఓ నిరుద్యోగి ఇంట్లో సమస్య కనబడతలేదా? ఓ జర్నలిస్టులారా మీ కష్టాలు కన్నీళ్లు కనబడతలేవా? మరి ఏ విధంగా ఈ పత్రికలకు సంబంధించి ప్రధానంగా రాస్తున్నారు? ఎస్, ఒక్కొక్క పత్రికకు సంబంధించి రాసిన ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఈరోజు మనం చదువుదాం. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా జర్నలిజమా ఇక్కడ ఉన్నది శాడిజమా అనేది కూడా క్లారిటీగా కనబడే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం.